ఏం బాబాయ్, నువ్వు నేను ఓటేస్తే మోడీ గెలిచనుకుంటున్నావా ఏంది? ఈ రహస్యం ఎప్స్టీన్ ఫైల్స్లో ఉంది. బాబాయ్, నేను అంధభక్తులలా కాదు, ఏది మాట్లాడినా విత్ ప్రూఫ్ మాట్లాడతా. ఇలాంటివన్నీ నీకు బయట ఎవరు చెప్పరు. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. అంధభక్తులకి చెప్పిన అర్థం కాదులే. అంత బుర్ర ఉంటే వాళ్ళు అసలు అంధభక్తులు ఎందుకు అవుతారు, అది వేరే విషయంలే. కానీ సో ఎప్స్టీన్ ఫైల్స్లో ఫైల్ నెంబర్ EFTA 019317995.pdf ఫైల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూసుకో. ఈ ఫైల్లో పేజ్ నెంబర్ 22 and 23 ఫోర్త్ పాయింట్లో ఏం రాసింది? మోడీ ఈజ్ అ డార్లింగ్ ఆఫ్ బిగ్ బిజినెస్, ఎస్పెషల్లీ ఇండియన్ బిగ్ బిజినెస్. హీ హ్యాస్ అపియర్డ్ ఆన్ ప్లాట్ఫామ్స్ అలాంగ్ సైడ్ స్టీల్ అండ్ టీ మ్యాగ్నెట్ రతన్ టాటా, ఆయిల్ అండ్ రిటైల్ టైకూన్ ముఖేష్ అంబానీ అండ్ డైమండ్ అండ్ కోల్ ఆంటర్ప్రెనర్ గౌతమ్ అదానీ. మోడీకి పెద్ద బిజినెసెస్ అంటే ఇష్టం. ఇప్పుడు నేను కొన్ని పెద్ద పేర్లు చెప్పా కదా, వీళ్లతో మోడీ చాలా సార్లు ప్లాట్ఫామ్ షేర్ చేసుకున్నాడంట, బేసికలీ స్టేజ్ షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్, దే మే ఎక్స్పెక్ట్ టు సీ అ రిటర్న్ ఆన్ దర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ బ్రాండ్ మోడీ ఇఫ్ హీ విన్స్. అంటే ఏంటి? మోడీ విన్ అయితే ఆ పెద్దవాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి రిటర్న్ వస్తుందంట. ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది, ఇన్వెస్టర్స్ బిలీవ్ హిస్ అడ్మినిస్ట్రేషన్ వుడ్ బి మచ్ మోర్ కేపబుల్ దెన్ ది ప్రెజెంట్ కాంగ్రెస్ పార్టీ లెడ్ కోalition గవర్నమెంట్. ఇది ఎప్పుడు 2014 విషయం అనమాట. అప్పట్లో ఈ పెద్దవాళ్ళకి కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదు, ఎందుకంటే వాళ్ళు పెట్టిన డబ్బులకి వాళ్ళకి రిటర్న్ రావట్లేదు. సో ఇది పోయి ఇంకో పార్టీ వస్తే, అంటే మోడీ గారు వస్తే వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీద రిటర్న్ వస్తుందంట. ఇప్పుడు అర్థమైందా? వాళ్ళు కావాలంటున్నారు కాబట్టి మోడీ గెలిచాడు. నువ్వు నేను ఓటేస్తే గెలవలా. ఇప్పుడు అస్సలు పాయింట్, అదానీ కంట్రోల్స్ ఇండియాస్ లార్జెస్ట్ పోర్ట్ ముంద్రా ఇన్ గుజరాత్ అండ్ హోప్స్ దాట్ a Modi government might clear away red tape to allow him to expand it. దాని మీనింగ్ ఏంటంటే, మోదీ వస్తే అదానీ తన బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకుంటాడు, దానికి కావాల్సిన ఏమైనా రూల్స్ ఉంటే ఏమైనా అడ్డం పడుతుంటే తీసేస్తాడు. అది రాస్తుంది కదా, క్లియర్ అవే రెడ్ టేప్ అంటే రూల్స్ అన్నమాట. ఈ రోజు అదానీ చేతిలో ఇండియా కోస్టల్ లైన్ మొత్తం ఉంది అండ్ పెద్ద ఎయిర్పోర్ట్స్ ఆల్మోస్ట్ 6-7 అదానీ చేతిలో ఉన్నాయి. ఇప్పుడు చెప్పు, మోడీ దేశం కోసం పనిచేస్తున్నాడా లేదా వీళ్ళ కోసం పనిచేస్తున్నాడా? ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు కావాలంటున్నారు కాబట్టి ఈరోజు మోడీ ఉన్నాడు, బీజేపీ ఉంది. కానీ టైం ఇప్పుడు ఒకేలా ఉండదు కదా. రేపటి రోజు ఈ బిజినెస్ మెన్కి బీజేపీ మీద నమ్మకం పోయి కాంగ్రెస్ మీద నమ్మకం వస్తే నువ్వెంత ట్రై చేసినా కానీ కాంగ్రెస్ రూలింగ్లోకి వచ్చేస్తుంది. ఈ పొలిటికల్ పార్టీస్ వల్ల చాలా మంది ఫ్రెండ్స్ డివైడ్ అయిపోయి విడిపోతున్నారు. నీకు నాకు ఒరిగేదేం లేదు బాబాయ్. పాలిటిక్సే, ఫ్రెండ్షిప్పే. ఇది గుర్తుపెట్టుకుని చాలు.